ఎట్లా ఉంది ఇప్పుడు కాంగ్రెస్ పరిపాలన ఎట్లా ఉంది? రేవంత్ రెడ్డి గెలిచి 3.5 సంవత్సరాలు అయితుంది. ఎట్లా ఉంది రైతుల పట్ల? రైతు ఆగం చేస్తాడు రైతులను. హ్మ్. రైతులను ఆగం చేస్తాడు. ఏ విషయంలోనే? ఏ విషయంలో అయినా అన్నిట్లా హ్మ్. అన్నిట్లా ఆగం చేసుడే. హ్మ్. ఆ! ఓర్ని మేము మంచిగా కరెంట్ ఇస్తున్నామని చెప్తుండు. హ్మ్. బోనస్ ఇస్తున్నామని రుణమాఫీ చేసినా, ఇంకా టైంకి మందులు బస్సులు ఇస్తున్నా 2 అన్నీ బస్తాలు ఎక్కడికి ఒక ఎకరాన 3 బస్తాలు వస్తేనే సరిపోతాయి యూరియా. హ్మ్. సరిపోవు కదా! ఒక యాప్ కొట్టుకోవాలంటే నాసుంటాడు ఎట్లా కొట్టుకోవాలి? హ్మ్. సెల్లు లేదా పెద్ద సెల్లు ఉన్నోడైతే కొట్టుకుంటాడు. హ్మ్. ఆ! యాప్ అంటే యాప్ అయినా మంచిదే గానీ ఇంకో 2 బస్తాలు పెంచినా మంచిగుండు. హ్మ్. ఆ! ఎకరానికి 2 బస్సులు సరిపోతా నీకు? 3 బస్తాలు ఇస్తాడు. ఇంకో 2 బస్తాలు పెంచితే 5 బస్తాలు ఇచ్చినా ఎకరాన ఆ! అటు ఇటు సరిపించుకుంటాం. హ్మ్. ఆ! రేవంత్ రెడ్డి చెప్తాడు కదా, నేను కూడా రైతు బిడ్డనే, ఏ టైంకి ఏం కావాలో నాకు తెలుసా అని చెప్తాడు కదా. మీకు కరెక్ట్ టైంకి ఇస్తలేడు మరి. కరెక్ట్ టైంకి ఇస్తలేడు. ఆ! కరెక్ట్ టైంకి ఇస్తలేడు. ఏం లేదు వాడు. హ్మ్. అంతా ఎట్లా ఉంది కరెంట్ సమస్య గాని, నీళ్లు గాని ఎట్లా ఉంది ఇప్పుడు? నీళ్ళు వదిలితే ఇప్పుడు కెనాల్ వదిలితే మంచిగానే ఉండు. ఆ! కెనాల్ వదిలితే రైతులు బాగుపడరు. హ్మ్. ఆ! ఇప్పుడు దాకా వదలట్లేదు, నీళ్ళు రావట్లేదు మరి. నీళ్ళు రావట్లేదు. కాళేశ్వరం కూలిపోయిందని చెప్తాడు. కాళేశ్వరం దానిపైన ఎక్కడ నుంచే నీళ్లు పోతున్నాయి. బొచ్చెడు నీళ్ళు కాళేశ్వరంలో. ఆ! పంప్ ఎత్తి మోటార్లు పెడితే బొచ్చెడు నీళ్ళొచ్చు. ఆ! ఆ! మరి ఎందుకు వదలట్లేదు మరి మన సైడ్? ఏమో తెలవదు ఇగ ఆయనే. హ్మ్. ఆ! ఆంధ్ర పంపిస్తాడు మంచిగా. పోనీ గట్టినే ఉంటది. ఆంధ్ర పంపితే ఇగ మళ్ళా ఆంధ్రాకే పోతాడు. ఆ! ఆయన కూడా గంతే పోతాడు. ఆ! కరెంట్ వస్తుందా మరి 24 గంటలు కరెంట్? కరెంట్ లేదు. 24 గంటలు కరెంట్ లేదు. హ్మ్. పొద్దున్న 6 గంటలకొస్తే మళ్ళీ సాయంత్రం 6 గంటలకు పోతది. హ్మ్. పిండి బస్తాలు గాని ఎట్లా ఉంది రేట్లు? రేట్లు ఫుల్లు రేట్లు. హ్మ్. ఒక 20 బస్తా కొనాలంటే 2 2150. హ్మ్. 2150. హ్మ్. 1300, 1400 ఉండే అప్పుడు. హ్మ్. ఆ! ఏది కొనాలన్నా ఫుల్ రేట్ అయినాయి. హ్మ్. కొరమ్మడలో 2300 అయింది. హ్మ్. అన్నీ ఫుల్ రేట్లు. గిన్న గాని ఇబ్బంది పడుతుర్రు. మళ్ళీ గెలుస్తాడా రేవంత్ రెడ్డి? ఇంకా గెలుస్తాడు ఇక గెలవడు ఇక. ఆ! ఇంకా ఇక ఆ! ఆ జగన్ పోయినట్టు పోతాడు. ఆ! ఎవరిని? జగన్ పోయినట్టు పోతాడు ఇక. గదే 11 సీట్లు వస్తాయి. ఆ! గంతకు తప్ప పోగొడతా? గంతకు తప్ప ఏం రాదు. ఆ! ఆ! మిమ్మల్ని నమ్ముకొని ఇంకా 5 సంవత్సరాలు నేనే ఉంటా అని అస్సలు చెప్తాండు. అది అది కళ బ్రహ్మ. బ్రహ్మనా? భ్రమనే. హ్మ్. ఆ! కేసీఆర్ పరిపాలన ఏమున్నది? ఈయన పరిపాలన ఏమున్నది? తేడా ఏమున్నది? తేడా ఆయన అందరిని ఆయ ఆయన గద్దల కొట్టి కాకులో పెట్టిండు. ఈయన కాకులో కొట్టి గద్దలో పెడతాండు. ఆ! 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 మంచిగా మంచిగా రైతులనైతే మంచిగా చూసుకున్నారా కేసీఆర్? మంచిగానే చూసుకున్నాడు రైతు. హ్మ్. ఆ! హ్మ్. రైతు మంచిగానే చూసుకున్నాడు. హ్మ్. హ్మ్. ఈయన కూడా మంచిగానే చూసుకుంటానని ఏం చెప్తాండు. చూసుకుంటాండు. చెప్పుకుంటాండు కదా! ఆయన కట్టిన ప్రాజెక్టులేనా, ఆయన పోసిన రోడ్లేనా ఇప్పుడు ఏమన్నా ఊళ్ళో ఏమన్నా మరమ్మతులు జరుగుతాన్నాయా? అన్ని గ్రూప్ రాజకీయాలు ఏమన్నా పని కావాలంటే ఎమ్మెల్యేని అడగాలంట. ఒక కార్యదర్శి అడిగేది, ఉప సర్పంచ్‌ని అడిగేది కూడా ఎమ్మెల్యేని అడగాలంటారు ఏదన్నా అడిగితే. హ్మ్. ఆ! ఎమ్మెల్యే ఎవరు మీ ఎమ్మెల్యే ఇప్పుడు? నాగరాజు. ఎట్లా ఉంది ఆ పనితీరు? వాడు మునిగిపోయి వాడు అసలే వద్దు. ఆ! ఆ! మంచిగానే తిరుగుతున్నాడా వర్ధనపేట నియోజకవర్గంలో? తిరుగుతాడు. తిరగకపోతే ఏం చేస్తాడు? హ్మ్. వచ్చిండా మీ ఊరికి ఎప్పుడైనా? ఎప్పుడో ఎన్నడో నాడు వస్తాడో. వాళ్ళే గ్రూప్ రాజకీయాలు జరుగుతాన్నాయి. వాళ్ళే మా ఊళ్ళోనే 3 వర్గాలున్నాయి. ఆ! 3 వర్గాలున్నాయి. వాళ్ళే కొట్టుకసత్తారు. హ్మ్. ఇంకే ఏమైనా లబ్ధి అయినావా మరి ఇప్పటిదాకా కాంగ్రెస్ ప్రభుత్వం? ఏమున్నది? హ్మ్. ఏం రాలేదు నాకు. ఏమైనా పథకాలు 6 గ్యారంటీలు ఏం లేదు. హ్మ్. ఏం లేదు. ఒకటే అంటే ఇక 200 యూనిట్ నడుస్తుంది అంతే. హ్మ్. ఆ! అదొకటి ఓకే. వస్తుంది. హ్మ్. అంతే. మీ ఎమ్మెల్యే పనితీరు గాని ఇప్పటిదాకా ఊర్లో రాలేదని చెప్తున్నావు. ఒక రూపాయి పనైనా చేసిండా మరి మీ ఊరికి? మా ఊళ్ళో ఏం పనులు చేయలే. ఆ! ఏమన్నా పైనుంచి రేవంత్ రెడ్డి చేసిన అయ్యి బాపతి అంతానే గాని ఆ! ఆయన సొంత నిధులతోనైతే ఏం పనులు చేయలే. ఆ! ఆ! మళ్ళీ గెలుస్తాడా కేఆర్ ఇంకా నాగరాజు? మళ్ళా గెలుస్తాడు గనుక. ఆ! ఇక మళ్ళా గెలుస్తాడు గనుక. ఆ! ఆ! ఊర్లో ఏమనుకుంటాలే మళ్ళా? అస్సలే రాదు ఇక. హ్మ్. కాంగ్రెస్ అనేది మళ్ళా 20 సంవత్సరాలు వెనకకు పోవాలి ఇక. ఆ! ఆ! 20 సంవత్సరాల తర్వాత గిట్ల గాని ఇప్పుడైతే రాదు ఇక. ఆ! ఓకే. మళ్ళీ మార్పు ఇంద్రమ రాజ్యం కావాలి అని చెప్పేసి మీరు తెచ్చుకున్నారు. ఇప్పుడేమో మళ్ళీ ఈ కాంగ్రెస్ రాదని చెప్తున్నారు. ఎట్లా ఎట్లా చూడొచ్చు దీన్ని? వాళ్ళంతా గ్రూప్ రాజకీయాలు వాళ్ళ వరకు వాళ్ళ స్వార్థం చూసుకుంటారు గానీ, మళ్ళా అందరిని అసటోడు ఏ పార్టీ లేనోడు అందరు కలుపుకపోలేదు. హ్మ్. అంతే. వాళ్ళకే పడతలేదు. ఇగ బయటోళ్ళకి ఏం చెప్తారు వాళ్ళు? ఆ! వాళ్ళ దాంట్లో 3 గ్రూపులు అయితాన్నాయి. ఆ! వాళ్ళ దాంట్లోనే పడతలేవు. ఇగ బయటోళ్ళకి ఏం చెప్తారు వాళ్ళు? ఆ! ఆ! అంతే. కేసీఆర్ రావాలనుకుంటాలా ఊర్లో? కేసీఆర్ పక్కా వత్తడు. ఆ! కేసీఆర్ పక్కా వత్తడిగ.